సచివాలయంలో తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టులపై సీఎస్ సంజయ్ జాజు కీలక సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ పనులపై చర్చించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులకు తెలంగాణను తొలి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని సీఎస్ సూచించారు. దేశీయ విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. యువతకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్టుల అమలులో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధితో ప్రాంతీయ సమతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ రెడ్డి అందిస్తారు. వాసుదేవ్ రెడ్డి, రచన రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఏదైతే ఇండస్ట్రీస్ తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించారు. మరోపక్క కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులపై కూడా ఆరా తీశారు. తెలంగాణకు సంబంధించి పెట్టుబడులను అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పరిశ్రమలకు ప్రోత్సాహం కలిగిస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించే విధంగా వచ్చేటువంటి పెట్టుబడిదారులకు మనం అవకాశాలు కల్పించాలి. దీనికి సంబంధించి కొన్ని కీలక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక దేశీయ విదేశీయ పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. ఎందుకంటే వివిధ శాఖల సెక్రటరీలు, మరోపక్క పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారులతో పాటు వీళ్ళందరికీ కూడా ఒకటే కీలకంగా చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను, దేశీయ పెట్టుబడులను ఆకర్షించి యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా ఆయన సీఎస్ పదవి చేపట్టిన తర్వాత కూడా ఆయన కీలక సమీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో చేపడుతున్నటువంటి మెగా ప్రాజెక్టులకు సంబంధించి, ఎందుకంటే భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోపక్క ఇతర ఇండస్ట్రీస్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పెట్టుబడుల అంశంలో కూడా చాలా చూస్తున్న పరిస్థితి. ఈ శాఖల మధ్య సమన్వయం పెంచాలని కూడా సీఎస్ చెప్పింది. ఎందుకంటే కొన్ని శాఖలకు సంబంధించి వాళ్ళ శాఖలకి పరిమితం అవుతారు, కానీ అన్ని శాఖల సమన్వయంతో ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఖచ్చితంగా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఎక్కడ కూడా జాప్యానికి తావు లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఇక అడ్డంకులను ముందుగానే గుర్తించి వెంటనే పరిష్కరించుకోవాలని కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందించాలని కూడా అధికారులకు ఆయన సూచించారు. పారిశ్రామిక అభివృద్ధితో ప్రాంతీయ సమతులిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీఎస్ చాలా స్పష్టంగా అధికారులు ఉద్దేశించి చెప్పడం జరిగింది. మొదటిసారి సీఎస్ ఒక కీలకమైనటువంటి ఉన్నతాధికారులందరితో కూడా ఈ సమీక్ష నిర్వహించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సకాలంలో ఏదైతే చేపట్టినటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేయాలి, సేమ్ టైం యువతకు పెద్ద ఎత్తున మరోపక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇక దేశీయ విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా సీఎస్ అయితే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి.